కోరుతూ కుటుంబ సమేతముగా మరి సేవకులు మన మధ్యలోనికి వస్తూ ఉన్నారు. చప్పట్లతో మన యొక్క అభిమానమును వారికి తెలిసే వారముగా ఉందాం. దగ్గరగా చప్పట్లు కొడదాం. మన మధ్యకి వస్తున్నారు పాస్టర్ గారు. అందరం పాస్టర్ గారు వైపు తిరుగు వారంగా ఉందాం. మరి 3 సంవత్సరాలు ఎంతో ఘనమైనటువంటి పరిచర్య సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ నందు సంఘ కాపరిగా వారి యొక్క విధులను నిర్వహించి మరి యొక్క దినమున వారి బదిలీపై చీరాల జయంతిపేట చర్చకు వెళ్ళబోతున్నటువంటి వ్యక్తులు మన సంఘ పక్షంగా వారికి ఆహ్వానమును ఘనముగా నిర్వహించే వారముగా ఉందా. చప్పట్లు కొడదాం అందరము. దయచేసి కూర్చోనండి. గత ఆదివారం మనం అనౌన్స్ చేసుకున్నాము. మన సంఘ కాపరి అయినటువంటి ప్యారిస్ పాస్టర్ గారు మరి బదిలీ నిమిత్తం చీరాల వెళుతున్న సందర్భంగా ఈరోజు ఆయనకి ఘన సన్మానం చేయాలని అనుకున్నాం. మరి నిన్నటి నుంచి ఆ యొక్క అరేంజ్మెంట్ చేస్తూ ఉన్నాం. చాలామంది ఫోన్లో కూడా పాస్టర్ గారు ఇక్కడి నుంచి బదిలీ అవ్వటం చాలా బాధతో, చాలా వేదనతో ఏదన్నా పాస్టర్ గారిని ఆపే మార్గం ఉందా అని కూడా అడిగారు. కానీ అది జడ్జి గారు వాళ్ళ యొక్క ప్రాసెస్ వల్ల అలా వెళ్ళిపోవాలి. ఇంకా చెప్పాము పాస్టర్ గారు ఇంకా 2 సంవత్సరాలు మన ఈ యొక్క చర్చిలో ప్యారిస్ టర్మ్ ఉంది, కానీ సినట్ టర్మ్ అవటం వల్ల వెళ్ళిపోతున్నారు. అంతే. ప్రసాద్ అనే పేరుకు భగవంతుడు ఇచ్చిన శ్రేష్టమైన కానుక అని అర్థం. కాబట్టి ఆ విశిష్టతను తెలియజేసేటువంటి ఈ కవితను మీకు వినిపిస్తూ ఉన్నాం. దేవుడు పంపిన దీవెన రూపం, ఈ జగతికి దొరికిన అమూల్య రత్నం, కరుణను పంచే చల్లని హృదయము, నీ నవ్వులలోనే ఉంది ఓ ధైర్యం, ఆశల బాటలో అలుపెరగని పయనం, ఆదర్శంగా నిలిచే నీ వ్యక్తిత్వం, మంచితనానికి నీవే మారుపేరు, వరప్రసాద్ అంటేనే ఒక విజయాల జోరు, కలకాలం వరదిల్లాలి నీ కీర్తి, సదా వెలగాలి నీలోని స్ఫూర్తి,
ఈ కవిత పాస్టర్ రెవరెండ్ కమ్మ వరప్రసాద్ గారికి అంకితం. చప్పట్లు కొట్టండి. వాహవా వాహవా అల్లాడిచ్చారు పాస్టర్ గారు, ఏదో అనుకున్నాను. మీ అందరూ కూడా ఒక చిన్న మనవి, ఈ యొక్క సభను, ఈ యొక్క సన్మానాన్ని, సత్కారాన్ని చాలా ఘనంగా జరిపించాలి ఒక క్రమ పద్ధతిలో. ఒకసారి పాస్టర్ గారికి వందనాలు చెప్పి ఆయన సాదరంగా ముందుకు ఆహ్వానించుకుందాం. పాస్టర్ గారిని, పాస్టర్ గారిని అందరూ నిలబడాలి, అందరూ చప్పట్లు కొట్టాలి, రావాలి. పాస్టర్ గారు తీసుకొచ్చి పాస్టర్ గారు చప్పట్లు అభిమానంతో చప్పట్లు పాస్టర్ గారు కూర్చోండి. పాస్టర్ గారు కూర్చోవాలి. అందరూ చప్పట్లు ఆపి ఒక్కసారి పాస్టర్ గారికి వందనాలు చెప్పాలిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. అందరూ కూర్చోండి. సంఘ పెద్దలు ముందుకొచ్చి ఈ యొక్క సన్మానాన్ని జరిపించాలి. అదేవిధంగా మాట్లాడేవాళ్ళు కూడా ముందుగా తమ యొక్క పేర్లు ఇచ్చారు, వారు కూడా తర్వాత క్రమ పద్ధతి, ఎందుకంటే సమయం ఎక్కువగా లేదు. మాట్లాడేవాళ్ళు క్లుప్తంగా 2 నిమిషాలు 3 నిమిషాల లోపే ముగించాలి. ఆ సన్మానం చేసేవాళ్ళు కూడా. ఇప్పుడు మన సంఘం నుంచి పోయిన సంవత్సరం పోయిన ఆదివారం చెప్పాము, మన సంఘానికి ఆయన ఎంతో సేవ చేశారు, మన సంఘ అభివృద్ధిలో ఎంతో పాలు పంచుకున్నారు, మన సంఘ డెవలప్మెంట్కి ఆయన అహర్నిశలు శ్రమించారు. మరి రాత్రనక పగనానికి ఇక్కడే ఉండి ఎక్కువగా ఆ యూట్యూబ్ ఛానల్ని నడుపుకుంటూ, ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేశ విదేశాలకు మన చర్చి యొక్క ఘనతను విదేశాలకు కూడా తీసుకెళ్ళినటువంటి ఘనత మన పాస్టర్ గారిది. కనుక అది కూడా మనం గమనించాలి. అదే కాదు, ప్రత్యేక ప్రార్థనలు, ప్రత్యేక విజ్ఞాపన ప్రార్థనలు చాలా హుందాగా జరిపించటం, అదేవిధంగా ఎవరికైనా కానీ వ్యాధిగ్రస్తులైనప్పుడు వాళ్ళ గురించి ప్రత్యేకంగా మరి ప్రార్థనలు పెట్టడం, ఇవన్నీ నూతనంగా మన చర్చిలో ఆయన ఏర్పాటు చేసినటువంటి. ఇంకొక అద్భుతమైన ఏంటంటే వాట్సాప్ గ్రూప్ని ఇంతవరకు ఎవరు కూడా పెట్టాల. వాట్సాప్ గ్రూప్ ద్వారా మరి ఎప్పటికప్పుడు సమాచారాన్ని ముందుకు తీసుకెళ్ళటం అనేది చాలా జరిగింది. అలాగే మరి అలాంటి సందర్భంలో మనం ఆయనకి ఎంత, మన సంఘాన్ని అంత ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి రెవరెండ్ వరప్రసాదయ్య గారు. అప్పుడు శామ్యుల్ రాజు గారు ఇలాగే కార్యదీక్షతో పనిచేసి మన చర్చిని డెవలప్ చేస్తే, మరలా మధ్యలో వెంకట్రావు గారు వచ్చి కొంత డెవలప్ చేశారు మన సంఘాన్ని. ఇప్పుడు ఎప్పుడైతే శామ్యుల్ రాజు గారు చేశారో అదే దానికంటే రెట్టింపు తీసినటువంటి ఘనత మన రెవరెండ్ వరప్రసాదయ్య గారు. 2 పాస్టర్లను, అసిస్టెంట్ పాస్టర్లను పెట్టుకుని ఒక క్రమ పద్ధతిలో మరి మ్యూజిషియన్, మరి డైరెక్టర్ అయినటువంటి మన వికాస్ అన్నతో పెట్టుకుని శనివారం రాగానే మనందరికీ తెలుసు ఎంతో కష్టపడి ఒక ప్రణాళిక ప్రకారం పెట్టి వాట్సాప్లో దాన్ని రాత్రికే షేర్ చేసి ఉదయకాలం అందరూ కూడా దాన్ని ఆరాధించేటట్టు మరి ఆచరించేటట్టు చేసినటువంటి ఘనత మన పాస్టర్ గారిది. అలాంటి టైంను మరి సమయానికే ఒక సంస్కారం నేర్పినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆయన ఒకటే చెప్పేవాడు, ఎవరు వచ్చినా రాకపోయినా, ఒక్క మనిషి వచ్చినా కానీ నేను ఆరాధన 6 గంటలకు స్టార్ట్ చేస్తాను, కరెక్ట్గా 11 గంటలకి ముగిస్తాను. ముళ్ళు కొంచెం అటు వెళ్ళినా కానీ అసహనంగా ఫీల్ అయ్యేవాడు పాస్టర్ గారు. మమ్మల్ని కూడా ఏంటండి అని విసురుకుంటూ ఉండేవాడు. అంటే ఆయన టైం సెన్స్ అలాంటిది. ఆ టైం సెన్స్ ఉండబట్టి మన సంఘం ఒక గాడిలోకి వచ్చింది. ఇప్పుడు ఒక ఆయన ఆధ్యాత్మికంగానే కాకుండా మన సంఘాన్ని ఆర్థికంగా బలోపేతం చేశారు. ఎంత ఆర్థికంగా బలోపేతం చేశారు. చర్చి నిర్మాణం చేయాలి, నూతన చర్చి నిర్మాణం చేయాలనే తపన ఆయనలో ఉంది. దేవుడు కరుణిస్తే మరి అది దేవుని చిత్తం, మరి ఆయన ద్వారా జరుగుద్దేమో అనుకుంటున్నాము. ఏదేమైనా కానీ ఆయన చేసిన సేవ నిజంగా మన అందరికీ కూడా, మన సంఘానికి అభివృద్ధి పరంలో నడిపింది. ఆధ్యాత్మికంగా కూడా ఒక క్రమ పద్ధతిలో ఉంది. ఆ దాన్నే వచ్చే పాస్టర్ గారు కూడా, ఉన్నటువంటి పాస్టర్ గారు కూడా ఆచరిస్తారని మరి అదేవిధంగా మనం చెప్పాం. సంఘం ఘనంగా సన్మానించాలి, ఘన సన్మానం. పాస్టర్ గారికి వెళ్ళేటప్పుడు ఏదో ఒక గుర్తుగా ఉండాలి. ఆ గుర్తును మనం ఆయన అందరి సమక్షంలో చేయాలనే ఉద్దేశంతో ఆయనకి ఒక బంగారపు ఉంగరాన్ని ఈ రోజున మన సంఘం నుంచి, మరి అది ఎంత ఇచ్చినా కానీ తక్కువే ఆయనకి లెక్క అయితే. ఎందుకంటే ఆయన కృషి అభినందనీయం. ఆయన కృషిలో ఇది ఎలాంటి ఇది లేదు. కనుక ఆయనకి సంఘం నుంచి మనం ఒక రింగుని ఏర్పాటు చేసి వాళ్ళకి
సాంప్రదాయకంగా బట్టలు కూడా మరి నూతన వస్త్రాలను బహుకరించడం జరుగుతుంది. దేవరాజు గారు వచ్చి, సెల్వరాజు గారు వచ్చి ఆ ఉంగరాన్ని చేయాలి. రావాలి, ముందుకు రావాలి కాబో. రండి, సంఘ పెద్దలు అందరూ ముందుకు రండి, ఇంకా అందరూ రావాలి. అందరికీ చూపించండి పైకి లేదు. చార్లీ, సుధీర్, సికందర్, నించండి అమ్మ. పాస్టర్ గారు దేవరాజు క్యాప్, చాలువ క్యాప్. దేవరాజు చాలు. చప్పట్లు బాగా కొట్టాలి. నూతన వస్త్రాలను బహుకరించవలసింది కోరు. నూతన వస్త్రాలు సెల్వరాజు గారు, నూతన వస్త్రాలు రండి. సుధీర్, సికందర్, ఇప్పుడు ఆయనకి గుర్తుగా వాళ్ళ ఫ్యామిలీకి ఒక జ్ఞాపికను కూడా అందజేయటం జరుగుతుంది. అందరికి చూపించండి, పాస్టర్ గారికి కాదు, ముందు. ఒకసారి దేవరాజు ఫోటో అన్నట్టు అన్న, ఆ ఫోటో ఇటు, కిషోర్, టోపీ పెట్టండి అయ్య గారికి. అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వాలి, ఎందుకంటే పాస్టర్ గారు చాలా ఒక విధంగా బాధతోనే ఉన్నారు. ఈ యొక్క సన్మానం చేయటం, సన్మాన పత్రం ఇవ్వటం అనేది ఆనవాయితీగా ఉంది. కాబట్టి ఆ దేవాది దేవుని ఏర్పాటు ద్వారా మీరు 2023 సంవత్సరంలో సెయింట్ పాల్స్ లూథరన్ చర్చి మంగళగిరి టౌన్ ప్యారిస్కు పాస్టర్గా వచ్చిన సమయం నుండి నేటి వరకు సంఘాభివృద్ధి, సంఘ సంక్షేమం కొరకు మన చర్చిలో నూతనంగా ఉపవాస సంపూర్ణ రాత్రి ప్రార్థనలు, అలాగే యూట్యూబ్ ద్వారా దేశ విదేశాలకు మరి చర్చి యొక్క దేవుని వాక్యాన్ని పంపించడం, అదేవిధంగా విజ్ఞాపన ప్రార్థనలు, ప్రత్యేక ప్రార్థనలు, ఒక క్రమ పద్ధతిలో ఆరాధనలు, క్రిస్మస్, ఈస్టర్, కోత పండుగలను హుందాగా నిర్వహిస్తూ క్రమం తప్పుతున్న ఆరాధనను మరలా టైం టు టైము మీరు వచ్చిన సమయం నుంచి నిర్వహించి పునరావృతం చేయడంలో మీ కృషి అభినందనీయం. దీనికి అందరూ కూడా చప్పట్లు కొట్టాలి. చర్చిని సుందరంగా తీర్చిదిద్దాలనే సంకల్పంలో చర్చిని సెంట్రల్ ఏసీ చేయటంలో మీ కృషి అమోహం. సంఘానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ నిరంతరం ప్రార్థనలతో నడిపిస్తూ దేవుని మహిమను పరుస్తూ సమయస్ఫూర్తితో మధురమైన కీర్తనలతో సంఘ కార్యక్రమాలను ప్రణాళికబద్ధంగా ఏర్పాటు చేసి సంఘాన్ని క్రమంగా నడిపించడంలో మీ సమయస్ఫూర్తి అభినందనీయం. దేవుని వాక్యమే ఊపిరిగా అనుకొని ఉత్సాహంగా సంఘాన్ని ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా అభివృద్ధి చేసి మా సంఘమంతయు ఆ దేవుని నామంలో నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ కుటుంబం ఎప్పుడు జనదినాభివృద్ధి సాధించాలని,
ఆ దేవుని కృప మిమ్మల్ని దీర్ఘాయుషులుగా ఉంచాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మా సెయింట్ పాల్స్ లూథరన్ టౌన్ చర్చ్ ఏసీ మంగళగిరి సంఘ పెద్దలు, సంఘం, స్త్రీల సమాజం, యూత్ సండే స్కూల్, టౌన్ ప్యారిస్ మంగళగిరి, ఇది పాస్టర్ గారికి మనం ఇస్తున్నటువంటి పూర్తి ఇది. ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం ఇప్పటివరకు దేవుని మహిమార్థమై జరిగింది. పాస్టర్ గారి గురించి చెప్పాలంటే చాలా ఉంది, చాలామంది ఉన్నారు. కనుక మీరందరూ కూడా సమయస్ఫూర్తిని ఉపయోగించుకొని చెప్పాలి. ఇప్పుడు మన పాస్టర్ గారికి జతపని వారులైనటువంటి మరి రెవరెండ్ నామా నవీన్ గారు తమ యొక్క పలుకులను పాస్టర్ గారి గురించి క్లుప్తంగా చెప్పవలసిందిగా కోరుతున్నాం. కుమారుడ్రా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇటు గొప్ప సదవకాశము దేవుడి యొక్క సమయంలో కలుగజేసిన రీతికై దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాను. సేవకులుగా దేవుని యొక్క సువార్తను ప్రకటించుటలో ఆయన చెప్పినటువంటి మాటకు లోబడి, ఒకటే ఆయన చెప్పినది, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు. నన్ను నేను ఎంతగా ప్రేమించుకుంటానో నా సంఘాన్ని కూడా నేను అంతే ప్రేమిస్తాను అన్న రీతిలో కట్టుబడి సేవకులు సువార్త పరిచర్యకు వస్తూ ఉంటారు. సేవకులకు తల్లిదండ్రులు ఉన్నారు, రక్త సంబంధికులు అన్నదమ్ములు ఉన్నారు, తోబుట్టువులు ఉన్నారు. వారందరిని విడిచిపెట్టి సువార్త పని నిమిత్తమై సంఘములో పరిచర్యకు వచ్చినటువంటి రీతిలో ఆ సంఘమే మాకు తల్లిదండ్రులు, తోబుట్టులు, రక్త సంబంధికులు, వారిలోనే మేము ఉంటాం. అటు ఆప్యాయత సంఘాల్లో కోరుకుంటూ ఉన్నాం. అది మీ యొద్ద నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అందిస్తూ ఉన్నారు. మరి అయితే ప్రాముఖ్యంగా మరి అయ్యగారి గురించి జ్ఞాపకం చేసే రీతిలో, నేను అయ్యగారి దగ్గర చేసిన దగ్గరికి నేను వెళ్ళాలనుకున్నా, కానీ అయ్యగారు నువ్వు నా దగ్గరే ఉండాలని తీసుకొచ్చారు ఇక్కడికి. అర్థమైంది అన్నమాట. అయ్యగారు పరిచర్య చేసిన చోటుకి నేను వెళ్ళాలని ఆశపడితే, లేదు నువ్వు నా దగ్గర ఉండాలని అయ్యగారితో పాటుగా తీసుకొని వచ్చారు. వచ్చేటప్పుడు ఒకే మాట చెప్పాడు, మనం వెళుతున్నటువంటి స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే మనము ఇంకా ఉన్నత స్థితిలోనికే వెళ్ళాలి, కానీ వెనకకు తిరిగేటటువంటి పరిస్థితి రాకూడదు అనేటటువంటి మాటను అన్న జ్ఞాపకం చేశాడు. వచ్చినది మొదలుకొని అన్న అనే మాట తప్పితే ఇంకా వేరే రీతిలో పిలుపు లేదు. అదే ఆప్యాయత. అన్న కూడా ఎంతో ఒక సోదర స్వభావంతో ప్రేమగానే ప్రతి విషయంలో ఏది చేయాలన్నా ఎలాగుండాలన్నా కూడా చక్కగా సహాయమును అందిస్తూ క్రమంగా ఎట్లా ఉండాలో పాటలు పాడటంలో కానీ, వాక్యం చెప్పే విధానంలో కానీ, సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులకు ఏ విధముగా అనుకూలముగా ఉండి నడవాలో, ఎదురైపోయేటటువంటి సమస్యను ముందుగానే హెచ్చరిస్తూ జాగ్రత్తగా ఉండాలని జ్ఞాపకం చేస్తూ మరి చక్కగా ఇంతవరకు కూడా అన్న నడిపించుకొని వచ్చారు. మరి అదే యొక్క అనుభవాలను ప్రభు చిత్తమైతే రాబోతున్న కాలంలో కూడా జ్ఞాపకం ఉంచుకొని ముందుకు వెళ్తామని అన్నతో తెలియజేస్తూ ఉంటున్నాను. మరి అన్న వెళుతున్నటువంటి పరిచర్యలో మరి అక్కడ ఇప్పటివరకైతే మేము ఇద్దరముగా అన్నకి అడిషనల్ పాస్టర్గా ఇక్కడ ఉన్నాం. మరి అక్కడైతే అన్న ఒక్కడే చేయాలి, ప్రతిదీ కూడా మాటలైతే రావట్లేదు, కానీ ఇది ఒక ఆత్మీయ బంధం. మాకు ఇది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఎంతవరకు అయ్యా అంటే ఈ యొక్క ఏఈఎల్సి ఆంధ్ర సువార్తిక లూథరన్ సంఘం యొక్క పరిచర్యలు ఉన్నటువంటి రీతిలో అన్న ఇక్కడ నుంచి మాకు దూరం అవుతూ ఉండవచ్చునేమో, కానీ నాకు మార్గం సిద్ధం చేయడానికి అన్న ఇష్టగుంటూరు సేనడికి వెళ్తా ఉన్నాడని నేను భావిస్తూ ఉన్నా. మరి అదే రీతిలో అన్న నేను మరువును మేము జ్ఞాపకం ఉంచుకుంటాం. మీకు నిండు వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే మరి అదనపు కాపరి పాస్టర్ గారు దయారత్నం గారు. ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘ పెద్దలకు, స్త్రీల సమాజం వారికి, చేరవచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రెవరెండ్ ఖమ్మం వరప్రసాదయ్య గారు ఎంతో మరి నిబద్ధతతో ఇక్కడ 3 సంవత్సరాలు పరిచర్య, ఇక్కడికి నేను రావడానికి కూడా కారణం కూడా పాస్టర్ గారు కొంత నాకు హెల్ప్ చేశారు, సహాయం చేసి పరిస్థితులు అననుకూలంగా ఉన్నటువంటి సందర్భంలో కూడా మంచి మరి సలహాలు ఇస్తూ అనేక విషయాల్లో ఇలా వెళ్ళాలి, ఇలా చేయాలనేటువంటి ప్రోత్సాహాన్ని ఇస్తూ ఈ యొక్క సెయింట్ పాల్స్ లూథరన్ సంఘమును విజయవంతముగా 3 సంవత్సరాలు మరి చక్కగా నడిపించినటువంటి పాస్టర్ గారికి, అలాగే మనందరికీ కూడా ఎన్నో విషయాల్లో మరి ప్రతి ఒక్కరికి కూడా తన వంతుగా సహాయము మరి అందిస్తూ మరి ఇక ముందు కూడా మనకందరికీ వారి యొక్క ప్రార్థనలు, వారి యొక్క సహాయము మన జీవితంలో ఉండాలని వారిని కోరుతూ ఉన్నాం. మనందరి కొరకు కూడా పాస్టర్ గారు నిరంతరం ప్రార్థన చేస్తూ ఉంటారు. అలాగే మనము కూడా
మరి ఇక్కడ వారి యొక్క పరిచర్యను ముగించుకొని బదిలీ అయి వెళ్తున్నటువంటి జయంతిపేట సెయింట్ జాన్స్ లూథరన్ చర్చిలో కూడా మరి చక్కని పరిచర్యలు మరి అందించాలని వారి యొక్క ఆదరణ ప్రేమను కూడా పాస్టర్ గారు పొందుకొని మరి ఆ సంఘాన్ని కూడా చక్కగా నడిపించాలనేటువంటి ప్రార్థన మీరందరూ కూడా చేయాలి. వారి యొక్క కుటుంబం కొరకు పాస్టర్ గారు కానీ మరి అక్కి మరి అలాగే రాజా ఎంతో మరి చక్కగా ఈ మనందరితో కూడా కలిసిపోయి చక్కగా జీవించినటువంటి ఈ యొక్క కాలాన్ని మరి మనం జ్ఞాపకం చేసుకుంటూ వారికి సంతోషముగా మరి వీడ్కోలు తెలియజేస్తూ పాస్టర్ గారు మరి ఈ యొక్క పరిచర్యలు ఇంకా ముందున్నటువంటి కాలంలో కూడా ఇలాగే ఇంకా మరి విజయవంతంగా కొనసాగాలని కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వందనాలయ్య గారు. థ్యాంక్ యూ సార్. ఈరోజు పాస్టర్ గారికి చక్కటి మరి సూచనలు కూడా పాస్టర్ గారికి మీ సీనియర్కి జూనియర్లు చెప్పారు. మంచిది. ఎందుకంటే నిజం అది. ఎందుకంటే అయ్యగారు ఒక్కలే చేయాలి. దేవుడి పని చేస్తే దేవుడు వాళ్ళ పని చేస్తారు. అందుకని దేవుడి పని ఇక్కడ గట్టిగా చేశారు కాబట్టి మంచి ప్యారిస్ ఇచ్చారు పాస్టర్ గారికి దేవుడు. ఏ మార్మూల్లో పెట్ల మంచి జ్ఞానం కలిగినటువంటి సంఘాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఈ సమయం చాలా ముందుకు వెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు తన యొక్క అనుభవాన్ని ప్యారిస్ పాస్టర్గా ఉన్నటువంటి ప్రస్తుతం మన రెవరెండ్ ఖమ్మం వరప్రసాదయ్య గారు తన యొక్క మాటలను సంఘం ముందు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. క్రీస్తునామమున మరోసారి మీ అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియజేస్తుంటున్నాం. నేటి పత్రికా పాఠంలో పౌలు గారు తెలియజేస్తూ నేను మీ మధ్య 3 సంవత్సరాలు ఎలా పనిచేసినో మీరు జ్ఞాపకం తెచ్చుకోవాలి. సో మీరు ఎక్కడికి వెళ్ళినా దాని ముందు వచ్చినాలు అవే ఉంటాయి. హింసలు పడ్డాను, బాధలు పడ్డాను, మళ్ళీ యెరూషలేము వెళ్తున్నాను, మళ్ళీ యెరూషలేములో కూడా ఏ బాధలు పడతాం. ఎక్కడికి వెళ్ళినా ఈ బాధలు అన్నీ సహజమే. బాధలు అంటే ఒకసారి ఎలా ఉంది మా సంఘం అని యేసు గారు అడిగారు. ఏం సార్ ఏం చెప్తాం కష్టాలు ఏంటి ఈ బాధలు అంటే, నువ్వు వచ్చింది అందుకే కన్నాడు నన్ను. నువ్వు వచ్చింది నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా ఇవన్నీ చెప్పేశారు. నా మీద చాలా సంతోషం అన్నీ. సో పాస్టర్ గారు అనేటువంటి వాళ్ళు మేము ఎవరమే దేవుని పని చేయడానికి వచ్చాం, కానీ మీ వ్యక్తిగత కోరికలు తీర్చడానికి మేము రాము. మేము మిమ్మల్ని పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికే కానీ మాకు అలాంటి ఎదురైన పాఠము గుణపాఠాలు అన్నీ నేర్పించారు. కానీ దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆ కృపా ధైర్యము వాటన్నిటిని బట్టి ఇవన్నీ ఏదేమున్నా వాటన్నిటిని అధిగమించుకుంటూ మేము ముందుకు కొనసాగాం. సో తర్వాత వచ్చే పాస్టర్కైనా మళ్ళీ మొదలు పెడతారు, తప్పదు అది కదా. ఎందుకంటే ఆ లక్షణాలు ఉంటాయి. సో ఏ పాస్టర్ గారైనా ఎవరైనా మీకు పరిచర్య చేయడానికి మా సంఘాన్ని అభివృద్ధి చెయ్యండి అని అడగండి, అంతే. మీ కోరికలు తీర్చడానికి మేము రాము. కానీ అవన్నీ పక్కన పెట్టి మేము ముందుకు కొనసాగటంలో మరి మా జత పనివారు ఇద్దరు కూడా నవీన్ దయారత్నం మరి వాళ్ళకి చెప్పింది వాళ్ళ పని వాళ్ళు సంపూర్ణంగా వాళ్ళకి ఒకటి ఎప్పుడు జ్ఞాపకం తెచ్చేవాడిని. మన ముందు ఎప్పుడూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళకి అనుభవపూర్వకంగానే అన్నీ నేర్పించాం. నేను మాట చదవటమే కాదు, దాన్ని ప్రాక్టికల్గా చూపించేవాడిని. ఎవరు ఎలా అంటారో కూడా చూపించాను వాళ్ళకి. సో ఇటువంటి ఏది పరిస్థితులు ఎదురైనా మీ మధ్య నమ్మకంగా మేము పనిచేసాం. దాన్ని బట్టి చాలా వందనాలు చెల్లిస్తుంటున్నాం. మన సంఘము ఇది నాన్న రావాలి అంటే కొంచెం భయపడ్డారు. నవీన్ రానన్నాడు, నేనున్నాను రా నవీన్, నేనున్నాను రాను. మేము రాము అక్కడికి. ఎందుకంటే ఒక పాస్టర్ గారు ఎక్కడైనా 5 years పనిచేయాలని కోరుకుంటాం. అర్ధాంతరంగా మధ్యలో వెళ్ళిపోవాలి, 2 ఏళ్ళకి వెళ్ళిపోవాలి, సంవత్సరానికి వెళ్ళిపోవాలి, భార్య బిడ్డల్ని రోడ్డు మీద నిలబెట్టాలని ఎవరు కోరుకోం. ఇక్కడ ఎదురయ్యే పరిస్థితి అదే. ఎవరు రానంటున్నారు, ఇంకోసారి ఆలోచించుకుంటాం అంటున్నారు. ఇందా పాస్టర్ గారు చెప్పిన రీతిగా మా కుటుంబ సభ్యులు మీరే. మీ దగ్గరే ప్రేమ వస్తుంది, మీ దగ్గరే కోపం వస్తుంది. అన్నీ చూస్తాం, అన్నీ అనుభవిస్తుంటాం. వాటన్నిటి నుంచి మరి మీకు ఇంకా సంఘ పెద్దలు మొదట్లో కొంచెం మాకు బాధలు కలుగజేసిన ఇబ్బందులు ఎదురైనా అక్కడి నుంచి 3 సంవత్సరాలు మేము చాలా సంతోషంగా ఇవన్నీ కొనసాగించాం. అది చివరిగా ఒక మాట జ్ఞాపకం తీస్తుంటాను. మా వంతు ఎంత మట్టుకు చేయగలిగామో అంత మట్టుకు నేను మీ మధ్య చేశాను.
ఇవన్నీ కొనసాగించడంలో నాకు ఎప్పుడు కూడా బ్యాక్ బోన్గా మన విజయషన్ వికాస్ గారు వారికి వందనాలు చెల్లిస్తుంటాను. ఎందుకంటే ఆ, ఒక్కొక్క పాటని ఒకసారి వదిలిపెట్టను నేను. ఎంతగా ఓర్పుగా, ఎంత సహనంగా అంటే వికాస్ గారు వారిని ఒక మాట చెప్పారు, పాస్టర్ గారు మీరు ఒకవేళ వెళ్తాను అని అంటే సంఘం మీకోసం బాధపడే రోజు వచ్చిద్దండి, అలా ఉంటుంది అన్నాడు. అంతే. ఇది నా మిమ్మల్ని అందరం చూస్తుంటే మాట రావట్లేదు, చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క పాట ఒక్కొక్కసారి మాట్లాడుతుంది. ఒక్కొక్కసారి చాలా పెద్దవాళ్ళు, మీరు చాలా అనుభవాల్లో నుంచి ప్రతిసారి మాట్లాడింది ప్రతిదీ నోట్ చేసుకునేవాళ్ళం. ఎంత గొప్పగా అభిమానము, ప్రేమ, మీరు ఇది చెయ్యండి అంటే అది చేశారు. దానిని నేను ఇంకా వర్ణించటం అనేటువంటిది ఒక పాఠంగా నాలో ఎప్పుడు కూడా గుర్తుంటుంది. సో మీరు నాకు గుణపాఠం నేర్పించినా మీరు నా హితులే. ఎందువల్లంటే మీ నుంచి నేను ధైర్యంగా ఉండటం నేర్చుకున్నా. మీరు నన్ను బాధ పెట్టినా ఆ బాధలు భరించేటువంటి శక్తి సామర్థ్యాన్ని దేవుడు నాకు అందించాడు ఇక్కడి నుంచి. అందును బట్టి ఒకసారి మరి అందరికీ కూడా ఒకసారి ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు, శుభాలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలి. సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్, తర్వాత ఏసీ ఎక్కడికి వెళ్ళినా ఏసీ. ఆ మాట వినిపిస్తుంటేనే చాలా సంతోషంగా అనిపిస్తుంది. చాలా తమ్ముడు, చాలా బాగుంటుంది అక్కడ సంఘము. ఎవరైనా రావడానికి, ఈ దినాన్ని ఎవరైనా రావడానికి చాలా ముందంజుగా నడిపించబడుతున్నారు. అదేవిధంగా సెక్స్టన్ మరి కుమార్ ప్రతి విషయంలో, సో కుమారు పాత్ర ఎలా ఉన్నా చెప్పింది మాత్రం చాలా జాగ్రత్తగా, ఎలా ఉన్నా సరే చాలా జాగ్రత్తగా, టైం టు టైము 12 గంటల దాకా నైట్ ఒక్కొక్కప్పుడు రోజు సండే ప్రోగ్రాం చేయాలంటే, ఈ దినాన మేము ఒక పాట పాడటానికి 5 పాటలు పాడాలంటే 3 గంటల టైం పట్టింది. కాబట్టి అంత సమయాన్ని కుమారు వెచ్చించాడు. మరి మాతో కలిసి ముందుకు కొనసాగించబడ్డాడు. మరి ట్రెజరర్స్, సంఘ పెద్దలు వాళ్ళు కూడా చెప్పింది ప్రతిదీ కూడా విని ఇలా చేస్తే బాగుండిద్ది అండి అని. ప్రతి ఒక్కరిని పేరు చెప్పలేం, కానీ వీళ్ళందరూ కూడా కార్యక్రమం అంతటిని కూడా దీవెనకరంగా చేయటంలో చాలా సంతోషం. అదేవిధంగా శ్రేయుల సమాజం వాళ్ళు, సండే స్కూల్ వాళ్ళు, శ్రేయుల సమాజంలో అయితే మరి చాలా విధేయతతో వాళ్ళు ఉండేవాళ్ళు. నేర్చుకోవాలి, చెయ్యాలి అనేటువంటిది. పాటలు పాడటంలో సుమతి గారు, సరళ గారు వీళ్ళు ముందు కూర్చుంటే వీళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళ ఇంకా ఒకసారి చూసేవాడిని. మీకు రాని పాట నేను పాడతాను, మీ నోరు నేను మూయించేస్తాను, ఎలాగైనా పాడాలి. అది ఆ కాంపిటీషన్తోనే దాదాపు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అన్నింటిలో కూడా మొత్తం అన్నీ రివిజన్ చేసేసాం. అంత గొప్ప ఆధిక్యత మన దేవాలయంలో. మరి మమ్మల్ని ప్రేమిస్తూ ప్రతి విషయంలో కూడా ముందుకు నడిపించారు. మీ ప్రేమ కాపుదలను మీరు మాకు అనుగ్రహించారు. అదేవిధంగా మేము ఉన్నటువంటి హౌస్ ఓనర్ రుతుమ్ గారు, ఆమె మమ్మల్ని చాలా బాగా చూసుకుంది. ఆమె కొడుకులాగా. ఆమె ఏది తింటే నేను అది తిన్నాను, అంత బాగా. ఆమె ఏది తింటే అది. బహుశా మీరు మా ఇంట్లో నేను నాన్ వెజ్ వండుకుని 3 ఏళ్ళు 1 సారి 2 సార్లు వండుకున్నానేమో, అంత అంగారే. అలాగా అంటే అందరూ ప్రతి ఒక్కరు కూడా అంత గొప్ప ప్రేమను చూపించారు. తప్పకుండా మీ కొరకు మేము అనుదినం ప్రార్థన చేస్తుంటాం. మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకోనండి, మా కొరకు కూడా ప్రార్థన చేయండి. అక్కడ కూడా మార్గం సరళం అవడానికి ఈ కార్యక్రమము ఇంత దీవెనకరంగా జరిగించడంలో మరి ఏర్పాటు చేయబడినటువంటి విధానం బట్టి మీ అందరికీ మరి ఒకసారి సంఘ పెద్దలకు, నా జత పని వారికి, మీ అందరికీ కూడా మరి ఒకసారి మరి ఎల్లప్పుడూ కూడా వికాస్ గారి ప్రోత్సాహం నాకు ఉండిద్దని వాళ్ళ ఊరే వెళ్తున్నాం. తప్పకుండా నన్ను ఈ స్థితిలో చూడాలని ఎంతగా ఆశపడ్డాడో ఆ స్థితిలో నన్ను చూశాడు, నన్ను నిలబెట్టాడు. అందుకు వందనాలు మరి సార్. థ్యాంక్ యూ సార్. అలాగే పాస్టమ్మ గారు 2 మాటలే చెప్పాము, ఎందుకంటే నీకు దుఃఖం ఆగట్లేదు. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, సంఘానికి, సంఘ పెద్దలకి అందరికీ వందనాలు. ఫస్ట్ ఈ ఊరు రావడానికి నేను చాలా భయపడేదాన్ని. ఎందుకు అంటే అక్కడ ఇలా ఉండేవాళ్ళు, అమ్మాయి నువ్వు ఎలా ఉంటావో ఏమో, ఇట్లా ఉండేవాళ్ళు అందరూ ఇట్లా మంచి మంచి బట్టలు వస్తువులు వేసుకొచ్చావు, నువ్వు ఇలా ఉంటే ఏదైనా దేవుని చిత్తం ఎలా ఉండాలంటే నేను అలాగే ఉంటాను అన్నాను. కానీ అన్ని విషయాల్లో కానీ సుమతి ఆంటీ కానీ, సరళ ఆంటీ కానీ, భాగ్యమ్మ ఆంటీ చాలామంది నన్ను
బాగా ప్రేమతో పలకరించారు, అందరిని ఆహ్వానించారు. చాలా వందనాలు సంఘానికి, సంఘ పెద్దలకి, మరి ముఖ్యంగా వికాస్ అన్నయ్యకి కూడా. మరి ఆరాధన చేయాలంటే ఎలా చేయాలంటే అలా కాదు ఎలా అని చెప్పేవాడు, నేర్పేడు వికాస్ అన్నయ్య కూడా. మరి కుమార్ అంకుల్ కూడా పదపాశం గారు వస్తుందంటే టయానికి కొంచెం మంచినీళ్ళు కానీ టీ కానీ అన్నీ రెడీ చేసి రెండమ్మ పాశం గారు మీకోసం ఎదురు చూస్తున్నాం అని అనేవాడు. కానీ అన్నం వాటిని కూడా కుమార్ అంకులకు కూడా వందనాలు. సంఘానికి, సంఘ పెద్దలకు కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి మేము వెళ్తున్నాం కాబట్టి మా గురించి మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థన చేయండి. ఈ అవకాశం ఇచ్చిన సంఘానికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా. మిమ్మలను దేవుడు కంపల్సరీగా దీవిస్తాడు. మన సంఘం అంతా కూడా మీ గురించి ప్రార్థన చేస్తుంది. తర్వాత సంఘ పెద్దల నుంచి దేవరాజు గారు మాట్లాడతారు. క్లుప్తంగా మాట్లాడండి అందరూ, ఎందుకంటే చాలా సమయం ఉంది. ప్రభు నామంలో అందరికీ వందనాలండి. వరప్రసాద్ గారు, ఈ పేరు చూస్తానికి హిందూ పేరులాగా ఉంటుంది, కానీ వాళ్ళ అమ్మకు పుట్టిన బిడ్డని వాళ్ళ అమ్మని అడిగాను నేను వెళ్ళి, ఏందమ్మా పేరు ఎందుకు పెట్టావు అంటే, అయ్యా నాకు దేవుడు వరం ఇచ్చాడయ్యా, అందుకని వరప్రసాదం అన్నదాన్ని వరప్రసాద్గా, మా వరప్రసాదం రాయలేం కదా రిజిస్టర్లో అనేసి వరప్రసాద్ అని పెట్టామని చెప్పారు. అంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళానండి, వాళ్ళ అమ్మతో నాకు జరిగిన సంభాషణలో ఈ విషయం వచ్చింది. సరే ఇక్కడికి వచ్చాడు, వచ్చినప్పుడు ఆయన చూసేమనుకున్నాం అంటే ఏంది నేను ఎలా ఉన్నాడు పాస్టర్ గారు అనేసి అనుకున్నాం. తర్వాత ఒక్కొక్క స్టెప్ రాగానే ముందుగా చూశాడు. ఫస్ట్ మన ఆల్ నైట్ ప్రేయర్ స్టార్ట్ చేశాడు. తర్వాత వచ్చేసి ఆల్ నైట్ ప్రేయర్ స్టార్ట్ చేసి రెండో శనివారం ప్రార్థన ఆఫ్ చేశారు. ఆల్ నైట్ ప్రేయర్కి ఎంతమంది వచ్చారో, ఎన్ని మేలు జరిగినాయో అది మన చర్చిలో అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఎంతమంది చర్చికి రాకుండా కూడా ఆల్ నైట్ ప్రేయర్ లైవ్లో చూశారు. నెంబర్ 2 వచ్చేసి ఈయన రావడం యూట్యూబ్లోకి మన యొక్క ప్రతి కార్యక్రమాన్ని తీసుకెళ్తూ స్టార్ట్ చేశాడు. దాన్ని బట్టి ప్రతి చోట, అంటే ఇక్కడ మనం ఒకవేళ మనం చర్చికి రాలేని పరిస్థితుల్లో ఇంట్లో ఉండి కూడా చూసి ఆరాధనలో పాల్గొన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నెంబర్ 3 మనకు వచ్చేసి ఇప్పుడు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలు 12 గంటలు ప్రేయర్ పెట్టారు. ఇది లోదర మిషన్ చర్చి చరిత్రలో లేదు, అది చేశారు. చప్పట్లు కొట్టండి. ఇప్పుడు నేను కూడా ఆయన పేరేంటి, మన ఎలిషా పాల్ సార్ లాగా మాట్లాడాల్సి వస్తుంది. ఇంకోటి, మరి పిల్లలకి ఎగ్జామ్స్ వస్తున్నాయి, వాళ్ళ కోసం ప్రార్థన, మంగళవారం ప్రార్థన ప్రతి ఇంటి దగ్గర జరుగుతుంది. ఇది విషయం నాతోనే మాట్లాడారు, నేనే చెప్తాను, దానికి సాక్ష్యం నేనే. మంగళవారం ప్రార్థన 7 వారాలు పెట్టుకుంటే వాళ్ళ ఇంట్ల దగ్గర కొంతమంది భోజనాలు పెట్టుకున్నారు. ఒకరోజు పప్పు భోజనం, రెండో రోజు పప్పు భోజనం, మూడో రోజు పప్పు భోజనం, లాస్ట్ బిర్యానీ పెడుతున్నారు. వీళ్ళలో కొంతమంది మా ఇంటి దగ్గర కూడా పెట్టుకోవచ్చు కదా అనుకున్నారు. అనేసి మేము ఏం పెట్టలేం కదా సార్ అని పాస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు పాస్టర్ గారు ఏమన్నారంటే, అట్లా కాదు, అందరూ చర్చికి రండి, ప్రతి మంగళవారం 7 మంగళవారాలు ప్రార్థన పెడదామని చెప్పేసి 7 మంగళవారాలు ప్రార్థన చర్చిలో చేసిన ఘనత వరప్రసాదం గారిది. ఇట్లా ఇంకోటి ఏంటంటే, నాకు బాగా గుర్తున్న విషయం ఒకటే ఉందండి. మీరు నాకు తిట్టుకున్న పర్లేదు, ఇద్దరు పాస్టర్ గారు తిట్టుకున్న పర్లేదు. మన పోయిన పాస్టర్ గారు ఇద్దరు, ఆయన పేరేంటి, మన జోసఫ్ బంధువు గారు, తర్వాత వచ్చేసి బుజ్జిబాబు గారు, వీళ్ళిద్దరు ఉన్నారండి. మన జోసఫ్ బంధువు గారు ఇక్కడ ఉండేవాడు కాదు. ఆయన మామూలు అర్ధరాత్రి 1 గంటకు వచ్చేవాడు. మన కుమారాన్న నేను చంటిని చావుగొట్టి ఏదో చేసేవాడు, వాళ్ళని తబ్బనోడు తిట్టేవాడు, ఇచ్చేవాడు, తినేవాడు, పడుకునేవాడు. పొద్దున్నే అంటే పాటల ప్రాక్టీస్ లేదు, ఏం లేదు. అట్లా చేసినప్పుడు చేశాడు. తర్వాత ఎవరన్నా ప్రార్థన పిలిస్తే, ఇప్పుడు బుజ్జిబాబు గారిని, సార్ మా ఇంటి ప్రార్థన రండి సార్ అంటే, అయ్యో నేను రాలేను సార్, పెద్ద పాస్టర్గా ఆయన చెప్పండి, ఆయనే ఇక్కడ ఉండేవాడు కాదు. ఈ రోజున మన ఇద్దరు పాస్టర్ గారు ఎక్కడ కావాలని అక్కడ, అంటే ఒకటి నేను అనేది ఏంటంటే, నాకు తెలిసిన నా ఉద్దేశంలో నాకు తెలిసింది ఏంటంటే, పెద్ద పాస్టర్ గారు అంటే ఏదన్నా మన ఇంట్లో ప్రార్థన ఉందంటే పెద్ద పాస్టర్ గారు చెప్తాం. వాళ్ళిద్దరు పాస్టర్ గారిని, సార్ కొంచెం మాట్లాడండి సార్, మాట్లాడుతున్నాను సార్, ఇద్దరు పాస్టర్ గారిని వెళ్ళండి అని చెప్తారు. కానీ ఇక్కడ సంగతి ఏంటంటే, ఇద్దరు పాస్టర్ గారిని పిలిచేవాడు కానీ మన పెద్ద పాస్టర్ గారిని పిలిచేవాడు కాదు. అట్లాంటి గొప్ప సంఘ సభ్యులు మనం. మరి ఎవరెవరు పిలిచారో వాళ్ళకే తెలుసు, ఏం పర్లేదు, నన్ను తిట్టుకున్నా, నో డౌట్,
నేను ఉన్నది వాస్తవం చెప్పాలని చెప్తున్నాను నేను. ఆయన ఒక్కడిని ఆపేసేసి వాళ్ళిద్దరు మిలిచారు. రీసెంట్గా కూడా వెళ్ళారు. ఇది ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి. మన చర్చిలో ఉన్నామంటే అందరిని ఒకే లెక్క చూడాలి. ముగ్గురు పాస్టర్లు ముగ్గురు ఒకటే, పెద్ద పాస్ గారు, రెండో పాస్, మూడో పాస్ గారు అనేవి లేదు. కానీ వాళ్ళిద్దరిని పిలిచి ఎన్నోసార్లు పక్కన నెట్టారు. ఇది కరెక్ట్ కాదు. ఏదైనా కానీ ఇంకో విషయం ఏంటంటే, ఆయన వచ్చిన తర్వాత సంఘ సభ్యులు పెరిగారు, సంఘంలో విశ్వాసం పెరిగింది, సంఘంలో సాక్ష్యాలు పెరిగినాయి. దీనికి మాత్రం నేను చెప్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజున నా కొడుకుని ఎంబీబీఎస్ డాక్టర్ని చేశారంటే మీ అందరి ప్రార్థన. దీన్ని నడిపించడానికి కారణం వరప్రసాద్ గారు. నా కూతురు పెళ్లి చేసుకున్నానంటే ఈ రోజున నా సంబంధం మాట్లాడింది ఆయనే, కట్నం మాట్లాడింది ఆయనే, టోటల్ మొత్తం కార్యక్రమం నడిపించిన దానికి ఆయన ఉన్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఆయనకి, ఆయన కుటుంబాన్ని దేవుడు ఎప్పుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సమయం ఇచ్చిన అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ. తర్వాత ఈ యొక్క కార్యక్రమంలో ముందుకెళ్దాం. ఇప్పుడు కొంతమంది పేర్లు ఇచ్చారు. ఒక్కొక్కరు చదువుతాను. వెంటనే వచ్చి మీరు ఇవ్వాల్సిన అనుకున్న ఆఫర్ ఏదైనా కానుక కానీ లేకపోతే ఏదో మీరు తెచ్చినటువంటిది పాస్టర్ గారికి ఇచ్చి వెంటనే 2 మాటలు చెప్పి వెళ్ళిపోవాల్సింది కోరుతున్నాం. మొట్టమొదట సుమతి గారు. ఎక్కువసేపు ఎవరో మాట్లాడొద్దమ్మా దయచేసి. దేవుని నామానికి వందనాలు. పాస్టర్ గారి గురించి నేను చెప్పాలనుకుంది మొత్తము దేవరాజు, రామారావు పాస్టర్ గారు చెప్పారు. కానీ పాస్టర్ గారు వచ్చిన తర్వాత మనకి చర్చిలో చాలా సంఘం పెరిగింది. సంఘంలో ఉన్న సభ్యులు కూడా చాలా జ్ఞానాన్ని నేర్చుకున్నారు. ఏ రోజు ఎక్కని ఇది. కానీ మన పాస్టర్ గారు అందరికీ అవకాశం ఇచ్చి లెంట్ డేస్లో ఇచ్చారు. అది చాలా గొప్ప విషయము. అసలు అమ్మో భయము, నేను చదవలేను అనుకున్న వాళ్ళందరికీ ఈ అవకాశం ఇచ్చారు. కానీ చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ టైం లేదని ముందే చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సరళ గారు అండి. ఆ గిఫ్ట్ పాస్టర్ గారికి గిఫ్ట్ బహుగారు ఇస్తున్న పాస్టమ్మ గారికా మహిళా సమావేశం పాస్టర్ గారికి ఏం లేదమ్మా. స్త్రీల సమాజం చూయించు. పాస్టర్ గారు యొక్క నాడి కనుక్కుంది. సమయాన్ని పాటించాలంట పాస్టమ్మ గారు. అది థ్యాంక్ యూ. తర్వాత జగదీష్ గారు, డాక్టర్ జగదీష్ గారు రండి, త్వరగా రావాలి. మేము పిలుస్తాము, ఎవరి కాళ్ళు మెదలకుండా కూర్చోండి. చెప్పు, గుర్తు చేయి కుమార్. క్లుప్తంగా తమరు మాట్లాడు. దేవనామంలో ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికి కూడా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇది ఒక విధంగా మనకి చాలా బాధాకరమైనటువంటి రోజు. ఎందుకంటే పాస్టర్ గారు రాకముందు మన సంఘం ఎలా ఉంది అనేది మనందరికీ తెలుసు. చెదిరిపోబోతున్న గొర్రెల్లాగా ఉన్నాం. కొంతమంది మన సంఘం విడిచి వేరే చోటుకు వెళ్ళిపోయారు. కొంతమంది ఇక సంఘానికి వెళ్ళకూడదు, అక్కడ ఆధ్యాత్మికంగా జరగట్లేదు అనే స్థితిలో ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో పాస్టర్ గారు మన సంఘానికి వచ్చి మన సంఘాన్ని ఏ రీతిగా కట్టారో మనందరికీ తెలుసు. పాస్టర్ గారు వచ్చిన తర్వాతే చెప్పే వాక్యంలో ఆధ్యాత్మికత, దేవుని గురించిన వాస్తవాలు మనం బాగా తెలుసుకోగలిగాం. వాక్యంలో లోతులను మనం తెలుసుకోగలిగాం. కాబట్టి ఈ సందర్భంగా పాస్టర్ గారికి నేను వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా పాస్టర్ గారు తను చదువుకునే సమయంలో తను చదువుకోవడానికి ఆర్థిక సహాయం లేక అంత ఇబ్బందులు పడ్డారో ఆయనకు తెలుసు. కాబట్టి తను మన సంఘానికి వచ్చిన తర్వాత మన సంఘంలో కొంతమందిని అడిగి, అదేవిధంగా వేద విద్య అభ్యసిస్తున్న వారికి కూడా మన సంఘం తరపున వారికి ఆర్థిక సహాయం చేసిన సంగతులు కూడా మనకి తెలుసు. అదేవిధంగా వేద విద్యను అభ్యసించి సంఘము ఏ సంఘానికి కేటాయించబడక ఖాళీగా ఉన్న వారికి ఆర్థిక సహాయం కూడా మనం పాస్టర్ గారి ద్వారా మనం చేయగలిగాము. ఈ 2 విషయాల్లో కూడా నేను పాస్టర్ గారిని అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా మనందరం కూడా సంఘం కూడా ఇక రాబోయే పాస్టర్ గారికి కూడా ఇదే విధంగా మన సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా పాస్టర్ గారు కూడా
దేవుడు మంచి బేస్ వాయిస్ ఇచ్చారు పాస్టర్ గారికి, అది అందరికీ రాదు, మంచి తలాంతులు అవి. అదేవిధంగా పాస్టర్ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా తన పాటలతో తన వాక్యంతో సంఘాన్ని కూడా ఆధ్యాత్మికంగా నడిపించాలని కోరుకుంటూ, అదేవిధంగా మన సంఘాన్ని మర్చిపోకుండా మన సంఘం గురించి కూడా ప్రార్థించాలని కోరుకుంటూ, అదేవిధంగా కొత్త చర్చి నిర్మాణం గురించి అందరం ప్రార్థిస్తున్నాం కాబట్టి దాని గురించి కూడా ప్రార్థించాలని కోరుకుంటూ, దేవుడు మీకు మంచి ఆయురారోగ్యాలు కలిగించాలని కోరుకుంటూ, ఆర్థిక సమస్యలు ఏమీ లేకుండా దేవుడు దీవించాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే మరి వికాస్ గారు, త్వరగా వికాస్ గారు కూడా పాస్టర్ గారిని సన్మానిస్తున్నారు. ఆ ఫ్లవర్స్ వేయండి కుమార్, ఫ్లవర్స్. అన్న చాలా పగడబందీగా తెచ్చాడు ఏదో. అన్ని పేపర్స్ ఎక్కువ ఉన్నాయి. జ్యోతి, ఈనాడు, సాక్షి, హిందూ. అబ్బా, అందరూ క్లాప్స్ కొట్టాలి. పైకి లేపండి కాస్త. అది ఒకసారి అన్న నీ యొక్క నోటితో నువ్వే చదివి వినిపించాను. జనరల్గా వాక్యం చెప్పే పాస్టర్ గారిని చూస్తాము, పాటలు పాడే పాస్టర్ గారిని చూస్తాము. కానీ మన పాస్టర్ గారు ఆల్రౌండర్. ఒక్క దాంట్లో స్పెషల్ అని ఏం లేదు. టైం పంక్చువాలిటీ పాస్టర్ గారు నేను పోటీ పడేవాళ్ళు. ముందెవరు రావాలి చర్చికి అనేసి పాస్టర్ గారితో పోటీ పడి మరీ వచ్చేసేవాడిని ముందుకి. పాస్టర్ గారి దగ్గర నుంచి చాలా క్రమశిక్షణ నేర్చుకున్నాను. ఈ పాస్టర్ గారితో ప్రయాణంలో కలిసి ఉన్న ప్రతి క్షణం చర్చి గురించి మాట్లాడేవాళ్ళం. కనీసం టిఫిన్ చేయడానికి వెళ్ళినా సరే అక్కడ కూడా చర్చి విషయాలే మాట్లాడుకునేవాళ్ళం. బయట ఒక్క విషయం కూడా మాట్లాడుకునేవాళ్ళం కాదు. అంత సర్వీస్ ఓరియంటెడ్గా పాస్టర్ గారితో కలిసి నేను పనిచేసేందుకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. పాస్టర్ గారి కోసం నా మనసులోని కొన్ని ఆలోచనలు లామినేషన్ రూపంలో ఇవ్వాలని ఆశపడ్డాను. అది చదివి వినిపిస్తాను. వీడ్కోలు మాత్రమే, విడిపోవడం కాదు. సేవలో సార్థకత, ప్రేమలో ఆత్మీయత, ఆశీర్వాదాల్లో అపారత. బదిలీ పయనమవుతున్న మా ఆత్మీయ తండ్రి రెవరెండ్ కంబం వరప్రసాద్ గారికి హృదయపూర్వక వీడ్కోలు వందనం. బాపట్ల జిల్లా ఇంటూరు గ్రామంలో జన్మించి దేవుని పిలుపుకు విధేయులై స్వార్థ సేవను జీవిత లక్ష్యంగా ఎంచుకొని ఎన్నో హృదయాలని దేవుని వైపు నడిపించిన మా ప్రియ ఆత్మీయ తండ్రి రెవరెండ్ కంబం వరప్రసాద్ గారికి మా హృదయపూర్వక వందనాలు. మీ గాన మాధుర్యం అనేక హృదయాలను తాకింది. మీ వాక్య బోధ ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా, జీవితాలను మార్చేలా, దేవుని ప్రేమను తెలియజేసేలా ఉండేది. క్రమశిక్షణకు మీరు మారిపోయారు. సమయపాలన, బాధ్యత, అంకిత భావం మీ జీవితానికి అలంకారాలు. కొన్నిసార్లు మీ కఠినత్వం కనిపించినా ఆ కఠినత్వం వెనుక దాగి ఉన్నది తండ్రి ప్రేమ, సంఘం పట్ల శ్రద్ధ, ప్రతి విశ్వాసి ఆత్మీయంగా ఎదగాలనే తపన. మా సంఘానికి కాపరిగా వచ్చిన నాటి నుండి ఆరాధనలు, ఆత్మీయ సమావేశాలు, యువజన కార్యక్రమాలు, స్త్రీల సమాజం, పిల్లల పరిచర్య, ప్రతి కార్యక్రమాలలో నూతన ఉత్సాహాన్ని నింపారు. మీ నాయకత్వంలో సెయింట్ పాల్స్ లూథరన్ మంగళగిరి సంఘ ప్రతిష్ట మన ఏఎల్సిలోనే కాక దేశ విదేశాల్లోనూ ప్రశంసించబడే స్థాయికి చేరుకుంది. ఇది దేవుని కృపతో పాటు మీ శ్రమకు నిలువెత్తు సాక్ష్యం. అదేవిధంగా మా ప్రియమైన పాస్టర్ గారు కూడా నిర్మలమైన హృదయంతో, సేవాభావంతో స్త్రీల సమాజాన్ని ప్రేమతో నడిపించింది. ప్రతి కార్యక్రమాన్ని క్రమబద్ధంగా నిర్వహించి ఎందరితోనూ ఆదర్శంగా నిలిచారు. మీ ఇద్దరు కలిసి మా సంఘానికి ఆత్మీయ తల్లిదండ్రులుగా నిలిచారు. ఈరోజు మీరు
మా సంఘాన్ని విడిచి వెళ్ళడం మా హృదయాలకు బాధాకరమైన క్షణం. అయితే దేవుని చిత్తమే శ్రేష్టమని నమ్ముతూ మిమ్మల్ని కృతజ్ఞతతో సాగనంపుతున్నాం. ఇది కేవలం వీడ్కోలు మాత్రమే, విడిపోవడం కాదు. దేవుడు మీరు వెళ్ళబోయే సంఘానికి కూడా మీ ద్వారా ఆత్మీయంగా సేవాపరంగా అభివృద్ధి పరచాలని, మీ కుటుంబానికి ఆయురారోగ్యాలు, ఆనందం, సమాధానం, మరింత అభిషేకాన్ని అనుగ్రహించాలని మనసారా కోరుకుంటున్నాం. మీ సేవ మరువలేనిది, మీ ప్రేమ చెరగనిది, మీ బోధ జీవితాంతం మార్గదర్శిని. ఇది మా హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటాయి. దేవుని కృప, సమాధానం, అభిషేకం ఎల్లప్పుడూ మీతోనూ మీ కుటుంబంతోనూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రేమతో వికాస్. థ్యాంక్ యూ. నీలో ఉన్న బాధ అంతా కూడా లామినేషన్ రూపంలో పెట్టావు. పాస్టర్ గారు అది చూసుకుంటానే ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోరు. థ్యాంక్ యూ. అలాగే తర్వాత పాలేటి రమేష్ గారు, వారి కుటుంబం రండి, తొందరగా రమ్మా. చిన్న చిరు సత్కారం చేస్తారంట. థ్యాంక్ యూ. తర్వాత మార్గరెట్ గారు. ఎవరు వెళ్ళకండి, ఆఖరికి పాస్టర్ గారి ఆశీర్వాదంతో వెళ్తారు. కానీ సుధీర్ ఫ్యామిలీ రావాలి తొందరగా. ముందుగా దేవాతి దేవునికి, తర్వాత కాపర్లకు, సంఘంలోని ప్రతి సభ్యునికి కూడా నా హృదయపూర్వక వందనాలండి. నిజంగా పాస్టర్ గారు వచ్చి 3 ఏళ్ళు గడిచిపోయిందా అనే విధంగా అనిపిస్తుంది ప్రతి మనసుకి కూడాను. చాలా చాలా డెవలప్ చేశారు. ఆర్థిక పరంగా, సంఘపరంగా చాలా డెవలప్ అయింది. ఒక విజ్ఞాపన ప్రార్థన ఏంటి, మంగళవారాలు ఆన్లైన్ ప్రేయర్స్, అలాగే దేశ విదేశాల్లో కూడా మన సంఘం గురించి ఎంతో గొప్పగా చెప్పుకునేలాగా సేవ చేశారు. అంత మాత్రమే కాదండి, ఆయన ఇంట్లో ఎప్పుడు ఉంటారా అనిపిస్తుంది నాకు. ఎప్పుడు చూసినా చర్చి గురించి, చర్చి డెవలప్మెంట్ గురించి, ఆయన సేవ గురించే తప్ప ఇంకొక ఆలోచన ఉండదేమో, ఇంట్లో ఎక్కువ ఉండరేమో అనిపించేది నాకు. నిజంగా ఆయన సేవ చాలా ఘనమైనది, చెప్పుకోదగింది, నమ్మకమైంది కూడా. వెళ్ళిన చోట కూడా పాస్టర్ గారు అదే విధంగా ఆయన నిజంగా మన సంఘం నుంచి వెళుతున్నారంటే చాలా బాధాకరంగా ఉన్నది. కానీ ఉద్యోగికి దూరభూమి లేదని, ఇది తప్పదు, పాలసీ పరంగా తప్పదు, ఎప్పటికైనా 5 ఏళ్ళకైనా వెళ్ళాల్సిందే. అయితే వెళ్ళిన చోట కూడా పాస్టర్ గారు ఇదే విధంగా నమ్మకంగా చక్కగా సేవ చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన వారికి నా నిండు వందనాలండి. థ్యాంక్ యూ. తర్వాత బుర్రా మాధవరావు గారు, భారతి, వాళ్ళ ఫ్యామిలీ త్వరగా రావాలి. నెక్స్ట్ దీనా గారు రెడీగా ఉండండి. భారతి గారు వాళ్ళ ఫ్యామిలీ అన్నమాట. అమ్మాయి రోజా సండే స్కూల్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ. ప్రవీణేశ్ కృష్ణలో సంఘ సభ్యులకు, సంఘస్థులకు, అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నిజంగా అయ్యగారు చాలా డెవలప్ చేశారు. ప్రతి విషయంలో కూడా నాకు చాలా అవకాశాలు ఇచ్చారు. అయ్యగారు నన్ను క్షమించమని కోరుతున్నాను. కొన్ని విషయాల్లో రాలేకపోయి ఉన్నాను. అయ్యగారు చాలా ప్రేమ పంచి ఉన్నారు. మరి ఇన్ని సంవత్సరాల నుండి కూడా ఎవరు కూడా మా గృహాన్ని దర్శించలేదు. అయ్యగారు వచ్చినప్పుడు చాలా దర్శించారు. చాలా వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ ప్రేమను ఎప్పుడు మర్చిపోవాలనేది
మనందరం కూడా ప్రార్థన చేయాలి. మేము కూడా ప్రార్థన చేస్తాం. ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అమ్మ. అలాగే దీనా గారు వచ్చారా? దీనా గారు రమ్మా, 2 నిమిషాలు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి నిజంగా అయ్యగారిని అమ్మగారిని అంటే వాళ్ళని కోల్పోతున్నామని కాదు, కానీ మరి దేవుడు ఏర్పాటు చేసినటువంటి పనిలో ఒక ప్రదేశాన్ని అంటే యెషయా గ్రంథం 49:8 అయితే నాకు చాలా జ్ఞాపకం వచ్చింది. మరి వెళ్తున్నప్పుడు ప్రార్థించినప్పుడు ఏంటంటే, దేశమును చక్కపరిచి దేవుని యొక్క స్వాస్థ్యమును సరిగా ఉండేలాగా చేసినటువంటి అంటే నిబంధనగా దేవునికి మనకి మధ్య నిబంధనగా, ఆయనకి మధ్య నిబంధన మనందరినీ ముందుకు నడిపించడానికి ఒక నాయకుడిగా మరి అన్ని విషయాల్లో కూడా మనకి సహాయం చేసినట్లుగా మరి ఇప్పుడు విన్నటువంటి అన్ని మాటల్లో కూడా నేను విన్నాను. అందును బట్టి దేవుడిని నేను ఎంతగానో స్తుతిస్తూ మరి వెళ్ళిన ప్రదేశంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని ఇంకా దేవునికి మహిమకరంగా, దేవునికి ఘనత తెచ్చే విధంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దేవుని యొక్క జ్ఞానము, తెలివి, బుద్ధి, వివేచనలతో పాటు దీర్ఘాయువును, ధనఘనతలను దేవుడు మీకు అనుగ్రహించాలని సదా నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను. ఆమె. థ్యాంక్ యూ అమ్మ. అలాగే మరి సూర్యప్రభ గారు రావాలమ్మా, తొందరగా, కొంచెం తొందరగా, సమయం చాలా ఎక్కువ. యూట్యూబ్లో లైవ్ వెళ్తుంది, చూడండి. త్వరగా అది థ్యాంక్ యూ. అలాగే మరి కాకి ఐశ్వర్య, త్వరగా రమ్మా. ఇది సన్మానమే, మాటలు అయిపోయింది, ఎందుకంటే దేవరాజు చెప్పేసాడు ఆటోమేటిక్గా. థ్యాంక్ యూ. తర్వాత పెరవలి రూత్ గారు. ఆ ఫ్లవర్స్ అమ్మ. దేవుని నామాన్ని సంఘానికి అందరికీ వందనాలండి. పాస్టర్ గారు వెళ్ళిపోతున్నారంటే మీ అందరికంటే ఎక్కువ బాధగా ఉంది. అసలు ఇది ఒక వింత విచిత్రంలాగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు 5 ఏళ్ళు ఉంటారు మన చర్చిలో. ఎవరైనా వెళ్ళిపోయారంటే వాళ్ళని మనం బలవంతంగా పంపించడమే తప్ప వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళరు. మన పాస్టర్ గారు వెళ్ళిపోతున్నారంటే అసలు నా గుండె నిరుగుండె పడిపోయింది. పాస్టర్ గారు మంచోడని అందరికీ తెలుసు, వేరే చెప్పక్కర్లేదు. కాకపోతే పాస్టర్ గారు చర్చిలో ఎలా ఉంటారో ఇంట్లో కూడా అలానే ఉంటారండి. అసలు ప్రతి టైంలో కరెక్ట్గా ఉంటారు పాస్టర్ గారు. పాస్టర్ గారిలో తప్పు పడటానికి నాకు ఈ 3 సంవత్సరాల్లో ఏమీ కనపడలేదు. మా పాస్టర్ గారు ఇంకో చోటకి వెళ్తున్నారు, మనల్ని వదిలిపెట్టి వెళ్తున్నారంటే అసలు అది ఆ బాధ వర్ణనాతీతంగా ఉంది, నేను వర్ణించలేకపోతున్నాను. సునీత మరీ బాధపడుతున్నట్లుంది. సునీతకి ధైర్యం దేవుడే ఇస్తారు. కాకపోతే ఏంటంటే సునీత బాధపడటంలో మనల్ని విడిచి వెళ్ళిపోతున్నామని బాధపడుతుంది. పాస్టర్ గారికి ప్రమోషన్ లానే ఇంకా చాలా గొప్ప అది వచ్చిందండి. మన చర్చి కంటే గొప్ప చర్చి మనకంటే బాగా జరుగుద్ది పాస్టర్ గారికి. అది దేవుడు ఆయన్ని దీవిస్తారు, ఆయన బిడ్డల్ని భార్యని దీవిస్తారు. పాస్టర్ గారికి సంపూర్ణ ఆరోగ్యం, బలం, శక్తి, జ్ఞానము ఆ సమస్తం యేసయ్య ఇస్తారని, పాస్టర్ గారికి యేసయ్య తోడుగా ఉంటారని, మనకు అసలు టైం పాస్టర్ గారికి మరో పేరు మనం వాచ్ అని పెట్టచ్చు.
అసలు నాకు చాలా సంతోషం అన్నమాట. టైం ప్రకారం ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా అది టైంకి పంపించేస్తారు మనల్ని. ఇక మనం వంట చేసుకుని వచ్చామా రాలేదా, అసలు మొత్తం చాలా టైం సెన్స్ ఉన్న పాస్టర్ గారు మన పాస్టర్ గారు. అలాంటి ఆయన్ని మనం ముందుగా 2 ఏళ్ల ముందుగానే కోల్పోవడం చాలా దురదృష్టం. కానీ మరి దేవుడు నిర్ణయించారు, దానికి మనం అందరం కట్టుబడి ఉండాలి. పాస్టర్ గారు 100 ఏళ్ళు చల్లగా ఉండాలని, ఆయన కుటుంబాన్ని, ఆయన భార్య బిడ్డలను యేసయ్య దీవించాలని, మన సంఘాన్ని వచ్చే పాస్టర్ గారి ద్వారా కాపాడాలని, అందరూ బాగుండాలని వేస్తున్నామని అడుగుతున్నాను తండ్రి. థ్యాంక్ యూ అమ్మా. అలాగే గాలి విక్రపాల్ గారు త్వరగా రావాలి. నెక్స్ట్ లక్ష్మి గారు రెడీగా ఉండాలి. అందరూ చప్పట్లు కొట్టండి అమ్మా, సన్మానం చేసేటప్పుడు. సప్పగా ఉంది. కుమార్ త్వరగా 2 మాటలు. అందరికీ దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ శుభములు కలుగును గాక. ముఖ్యంగా నా మనసులో ఒక మాట ఉంది, మీకు చెప్పాలి. ఎందుకంటే నేను చాలా కాలం నుంచి చూస్తున్నాను. మరి ఎవరొచ్చినా, ఈ పాస్టర్ గారులు ఎవరొచ్చినా ఎవరు పోయినా ఇక్కడ అలలు జరిగి బయటికి వెళ్తున్నారు. అది మరి దేవునికి వ్యతిరేకం నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన అభిషక్తుడు, మనకి వాక్యం చెప్పి మనల్ని మనసులు మార్చి దేవునికి అనుసంధానం చేయడానికి వచ్చిన ఎవరు వెళ్ళినా వాళ్ళ ధర్మం ప్రకారంగా మనకి వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క పాస్టర్ గారిని అభినందించి ప్రేమపూర్వకంగానే ఆహ్వానించాలి, ప్రేమపూర్వకంగానే వీడుకోలు చెప్పాలి. అది సంఘ పెద్దలైన వాళ్ళు నిర్వర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. నిండు ఆశీర్వాదాలు ఇస్తున్నారు పాస్టర్ గారికి. థ్యాంక్ యూ అన్నారు. లక్ష్మి గారు అందరూ చక్కగా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. 2 మాటలంటే 2 మాటలు చెబుతున్నారు. ప్రభునామమున అందరికీ వందనాలండి. ఈ సమయంలో మన పాస్టర్ గారు ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్తున్నారంటే చాలా బాధగా ఉంది. మన సంఘం పాస్టర్ గారు రాకముందు ఎట్లా ఉందో అందరికీ తెలుసు. చెదిరిపోయిన గొర్రెల వలె ఉన్నారు. మంగళగిరిలో ఈ టౌన్ చర్చిలో మధ్య ఉన్న చర్చికి ఎంతమంది రావాలండి, ఎన్ని కుటుంబాలు రావాలి? పాస్టర్ గారు వచ్చే ముందు ఉన్న పరిస్థితి అసలు ఊహించుకుంటేనే కొన్ని కుటుంబాల్లో కొంతమంది మెయిన్గా ఉన్నటువంటి నా కుటుంబంలో నా భర్త గారు కూడా చర్చికి రావడానికి దూరం అయిపోయారు. మరి మా పాస్టర్ గారు ఉన్నప్పుడు ఉంటే ఆయన ఇంకా కంటిన్యూ అయ్యేవాళ్ళేమో, దేవుని చిత్తం. పాస్టర్ గారిని దేవుడు ఎంతో జీవించి ఆయన 100కి 200% న్యాయం చేస్తున్నారండి. వాళ్ళ ఆయన వృత్తికి కానీ ఆయన ప్రార్థనలో కానీ 128వ సంకీర్తనలో ఉన్నటువంటి దీవెనలన్నీ మన పాస్టర్ గారికి కలగాలని, ఆయన అడుగుపెట్టిన చోటల్లా ఫలింపజేసి సంఘాన్ని అందరినీ ఫలింపజేసి దేవుని దీవెనలు అందరినీ పొందాలని, ఆయన కుటుంబాన్ని ఆయన్ని దీవించి ఆశీర్వదించాలని మీరు చేసినటువంటి ఈ సంఘ సేవ నిమిత్తం ప్రభు మేమందరం మీ సంఘ పక్షమును మీకు వందనాలు తెలియజేసుకుంటున్నామండి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత నూరు భాషా గారు ఉన్నారు. నూరు భాషా గారు తర్వాత ఉషా గారు త్వరగా మీరు కానివ్వండి. మీలో ఏంటమ్మా అటు ఇటు సరిపోయేది కాదు, ఇటు వచ్చింది అమ్మాయి. అది నుంచోండి అమ్మా. ఫోటో అంటది. సంఘం అంతటికి నమస్కారాలండి. పాస్టర్ గారు, నేను ఒక్క మాట చెప్తానండి. పాస్టర్ గారు, నేను ఒకరోజు మా పిల్లల్ని ఆడు యుఎస్ వెళ్తుండగా వాడు బాప్తీసం తీసుకోకుండా వెళ్తున్నాడు అనే ఒక చిన్న బాధ ఉండేది. కానీ ఆ రోజు ఆగస్టు 14th నైట్ నాకు 10:30కి మమ్మీ నేను బాప్తీసం తీసుకుంటాను రేపు అన్నాడు.
అనేసరికి సంతోషం వేసింది. 11 అయ్యింది. ఈ టైంలో పాస్టర్ గారికి ఫోన్ చేస్తే ఎత్తుతారో లేదో, ఎత్తకపోతే ఇంటికి వెళ్దాం అనేసి నేను చేశాను ఫోను. చేయగానే పాస్టర్ గారు ఫోన్ ఎత్తి, ఏంటమ్మా అని అంటే, ఇలాగ అంటున్నాడండి బాబు, బాప్తీసం తీసుకుంటాను అంటున్నాడంటే, నాకు రేపు మా అబ్బాయికి బాప్తీసం ఇవ్వాలి అంటే, తప్పకుండా ఇస్తాను రండమ్మా అని చెప్పింది. వెంటనే మా అమ్మాయికి కూడా చెప్తే, నేను కూడా నిర్ధారణ తీసుకుంటాను మమ్మీ అన్నాడు. తర్వాత అల్లుడు కూడా అదే మాట అన్నాడు, నేను నిర్ధారణ తీసుకుంటాను అని చెప్పి మళ్ళీ వెంటనే 11:30కి మళ్ళీ నేను ఫోన్ చేశాను. పాస్టర్ గారు ఇలాగానే నేను ఇస్తాను రామ్మా అన్నారు. నేను వచ్చి 15వ తారీఖుని తీసుకొచ్చి పిల్లలకి బాప్తీసం ఇచ్చినప్పుడు ఇలా చెప్పాను, పాస్టర్ గారు నేను బయట కొంతమంది ఉంటే పిలిచాను, మీ ఇష్ట ప్రకారమే చేసుకుంటున్నారా, మాకు చెప్పొద్దా అన్నారు. కానీ పాస్టర్ గారు ఇలా అంటున్నారు, నేనున్నాను, నేను బాప్తీసం ఇస్తాను పిల్లలకి అని నా పక్షాన ఆయన వ్యాజ్యమాడాడు. అడగగానే ఏ టైంలోనైనా ఫోన్ ఎత్తి, అసలు ఇస్తారో అనుకోలేదు, ఎందుకంటే 2 రోజుల ముందు చెప్పమంటారు, 3 రోజుల ముందు చెప్పమంటారని. కానీ నేను ఇస్తాను, తీసుకురాము, నేను ఉన్నాను కదా, నీకు ఎందుకమ్మా, ఎవరు లేకపోయినా నేను మీ పిల్లలకు బాప్తీసం ఇస్తానన్నారు. ఈ విషయంలో ఆయన నాకు చేసింది, పాస్టర్ గారు ఇద్దరికి, నవీన్ గారు కూడా తర్వాత చెప్పాను, పాస్టర్ గారు నా పక్షాన నుండి నా పిల్లలకి బాప్తీసం ఇచ్చి, ఈ టైమే కావాలి, ఆ టైంలోనే ఇస్తాము అని. అది దేవుడు ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని బాప్తీసం ఇమ్మన్నా పాస్టర్ గారు దానికి అంగీకరించి ఇస్తారని నేను ఆశపడుతున్నాను. ఎవరు ఆటంకపరిచినా దేవుడు ఆటంకపరచడు. మన కోసం వచ్చారు, మన కోసం మన పని చేయడానికి వచ్చారు కాబట్టి వాళ్ళు నాకు ముందుండి నా ఆశను నెరవేర్చారు. నాకు పాస్టర్ అమ్మ గారు కూడా ఎప్పుడు, పాస్టర్ గారు అయితే మామూలుగా అలా మాట్లాడేస్తారు, అలాగేనమ్మా అంటారు, కానీ పాస్టర్ అమ్మ గారు అందరినీ, పాస్టర్ అమ్మ గారు మాత్రం అక్క ఉషక్క ఒక కుటుంబంలో ఉన్నట్టే అందరితోని కలిసే ఉన్నారు. అందరినీ ఆ రకంగానే పిలిచారు, కానీ ఎవరిని పేరు పెట్టి మాత్రం పిలవలేదు. పాస్టర్ అమ్మ గారికి కూడా నేను చిన్న షాల్వా కప్పాలని నేను ఆశపడుతున్నాను. తర్వాత నూర్ భాష గారి ఫ్యామిలీ రండి తొందరగా. తర్వాత భాగ్యం గారు త్వరగా కానివ్వండి. క్లుప్తంగా 2 మాటలు చెప్పండి. నేను ఏదో టీచర్ని, ప్రొఫెసర్ని కాబట్టి 1 గంట సేపు మాట్లాడతాను కాబట్టి అట్లాంటి పరిస్థితి ఇక్కడ లేదు. కాబట్టి అందరికీ భారమైన హృదయాలు కలిగి ఉన్నారు. అట్లాంటి భారమైన హృదయాలు కలిగిన వారు ఇక్కడ అందరూ అట్లాగే ఉన్నారని నాకు అనిపించింది. నాకు కూడా అలాగే ఉంది. దీంట్లోకి ఎట్లాంటి ఇంకా వేరే ఉద్దేశం, భావం లేదు. ఇక్కడ నాకు ఒకటి చాలా కాలం తర్వాత కనిపించింది ఏంటంటే, చాలా మనది చర్చి కృతజ్ఞతాపూర్వకం కలిగిన చర్చి అని చాలా కాలం తర్వాత రుజువైంది. నేను గత 2-3 సార్లుగా చూశాను పాత పాస్టర్లు పోవటాలు, కొత్త పాస్టర్లు రావటాలు నా కళ్ళ ముందు 3 సార్లు జరిగినాయి. 3 సార్లు కూడా తన్నుకోటే, వేదిక మీద తన్నుకొని, వేదిక మీద కొట్టుకొని అట్లా జరిగినాయి. కానీ ప్రమాణ స్వీకారోత్సవాలు, వీడుకోలు సభలు ఇట్లా ఎప్పుడు జరగలేదు. నాకు ఇది ఒకటే సంతోషం. రామారావుకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, సంఘ పెద్దలందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాను. చాలా కాలం తర్వాత మంచి సంప్రదాయాన్ని మీరు నెలకొల్పారు. ఇదే సంప్రదాయం ఎప్పుడు కూడా కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అప్పుడు మాత్రమే ఇది చర్చి అనిపించదు, కానీ లేదా సంత అనిపించదు. అట్లాంటి చర్చిని సంత చేయొద్దని, చర్చిని హుందాగా నడిపించే
కృతజ్ఞతా భావం కలిగినటువంటి సంఘంగా దీన్ని తీర్చిదిద్దాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, సంఘానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. రెండో విషయం, పాస్టర్లు వెళ్ళేటప్పుడు వాళ్ళకి మనసులో కోరిక ఉంటుంది, అసలు నన్ను గురించి ఏమనుకుంటున్నారని. యేసు ప్రభువుకి అట్లా కలిగింది, యేసుక్రీస్తుకి అట్లా కలిగి, ఒరే మనుష్య కుమారుడు ఎవరని జనం అనుకుంటున్నారు అని అడిగాడు. ఎవడేం మాట్లాడకపోతే అసలు నువ్వేమనుకుంటున్నావు అని చెప్పి అన్నాడు. పేతురు ఒకటి పైకి లేచి, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు అని క్రీస్తు అన్నాడు. యేసు ప్రభువు కూడా జనంలో నాడి ఎలా ఉంది, జనం నన్ను ఏమనుకుంటున్నారని తెలుసుకోవాలని ఉన్నప్పుడు ఈ పాస్టర్ గారికి ఎందుకు ఉండదండి? వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని కలుస్తా తర్వాత. థ్యాంక్ యూ. చక్కటి మాటలు, అభినందనలు తెలియజేసినటువంటి ప్రొఫెసర్ నూర్ బాషా గారికి హృదయపూర్వక వందనాలు. భాగ్యమ్మ గారు త్వరగా కానివ్వండి అమ్మ, ఇంకా టైం ఉంది అండి. మరి మాట్లాడాలంటే 2-3 నిమిషాలు టైం పెట్టారు. మరి 2-3 నిమిషాల్లోనే మనం చెప్పగలిగే మాటలు అసలే మతిమరుపుదాన్ని అని మర్చిపోతూ ఉంటాను. మరి పాస్టర్ గారు ఇంతవరకు ఈ స్టేజ్ వరకు నన్ను తీసుకొచ్చారు కాబట్టి మాట్లాడాలనుకుంటున్నాను. తప్పదు. ఆధ్యాత్మికంగా నేను ఎదిగింది, మరి ఏదైనా కూడా ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగింది కూడా మన పాస్టర్ గారు నుంచే. మన పాస్టర్ గారు ఎంతో ప్రోత్సహించారు. లెంట్ డేస్లో కూడా నాకు మెసేజ్ ఇవ్వడం ఇంతవరకు నాకు జరగలేదు. నేను ఎప్పుడైనా పాటలు పాడుతూ ఉంటా, వాక్యం చదువుతూ ఉంటా, ఎక్కడ ఏ చర్చిల్లోనైనా కూడా. మరి ఒక మెసేజ్ అనేది నాకు ఈ పాస్టర్ గారు ఇచ్చారు. ఎలా మర్చిపోగలను? 2-3 నిమిషాలు మాట్లాడమన్నారు, ఇంకెంతకంటే నేను మాట్లాడగలను. అదే అందుకని అయ్యగారు ఎక్కడికి వెళ్ళినా కూడా చక్కగా ఇలాగనే చాలామందిని ప్రోత్సహించారు. ఎందుకంటే నేను జనం మాటలు కూడా విన్నాను అనమాట. యూట్యూబ్ కోసం వస్తున్నారా, వాటి కోసం వస్తున్నారా అన్నప్పుడు కాదు, మరి ఈ విధంగా కాదు ఆ వాక్యం పాటలు అవన్నీ. ఇంకొక పాట అది మర్చిపోలేము. చాలామంది దృష్టిలో మా మధ్య గారికి కూడా ఈ పాట చాలా ఇష్టం. ఆయన అంటాడు, ఆ పాట నేను పాస్టర్ గారు వాళ్ళ గొంతులో విని నేను చర్చికి రాగలుగుతున్నాను మాట్లాడారు. ఆ పాట నా బ్రతుకు దినములు లెక్కింపు నేర్పుమా, ఆ సాంగ్ గురించి అండి. మరి ఆ పాటలో ఏంటంటే ఇంకొంతకాలం ఉంటే ఇవ్వమని, భూమి మీద మనకి ఇవ్వమని దేవుడు చెప్పాడు. కానీ పాస్టర్ గారు ఇంకొంతకాలం మన మధ్యలో ఉన్నట్టయితే ఇంకా సంతోషం ఉండేది. నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే నాకు మొన్నటిదాకా చాలా దుఃఖంలో ఉన్నాను, ఏడవకుండా మాట్లాడగలిగాను, అందుకు సంతోషం. ఇంకా అందరూ పెద్దలకి కానీ స్త్రీల సమాజం ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటున్నాను. మిగిలిన పాస్టర్ గారికి కూడా నా వందనాలు. రిక్వెస్ట్ అమ్మ, కాకి ఐశ్వర్య గారు ఇందాక మాట్లాడుతూ మర్చిపోయారు, చెప్పమ్మా. మా నాయనమ్మ చనిపోయిన తర్వాత మాకు ఒక అండగా ఉన్నాడు పాస్టర్ గారు. ఎంత ప్రార్థన చేశారంటే మా కోసం. ఫ్యామిలీలో ఎవరి కోసం ఎవరు ప్రార్థన చేయరేమో అంతగా ప్రార్థన చేశారు. మా నాయనమ్మ పాస్టర్ గారికి చెప్పింది నా మనవరాలకి రైల్వే సంబంధం చూడమని. ఆ మాటని ఒక అన్నగా బాధ్యతగా తీసుకుని పాస్టర్ గారు చూశారు, దగ్గరుండి నా పెళ్లి చేశారు. నా పెళ్లి చేయడానికే వచ్చారేమో అని నాకు అనిపిస్తుంది. అందరికన్నా ఎక్కువ నేనే మిస్ అవుతాను పాస్టర్ గారిని. వదిన, అన్న, కోడలు, అల్లుడు అన్న రిలేషన్లోకి వెళ్ళిపోయాము. ఎంతలా అంటే నా పెళ్ళిలో వాళ్ళే ఇంకా ఉండి జరిగించారు. మేము ఉన్నామని చాలా ఒక సొంత అన్న లేడు నాకు, తమ్ముడు ఉన్నాడు కానీ సొంత అన్న లేని లోటు తీర్చాడు మా అన్న. థ్యాంక్ యూ సో మచ్. వసుంధర గారు త్వరగా రండి. వసుంధర గారు త్వరగా. నెక్స్ట్ వైడూరిమ్మ గారు ఉండండి, ఆమె అయిన తర్వాత త్వరగా, ఎందుకంటే సమయం చాలా ఎక్కువ అవుతుంది. చాలామంది చేతులు ఊపుతున్నారు, నేనని. సమయం లేదు. కాడిగిరి వసుంధర గారు, కళ్యాణి గారు, మాస్టర్ గారిని సన్మానం చేస్తారు.
చప్పట్లు కొట్టాలమ్మా. ఇద్దరికి పట్టదమ్మా అది. థ్యాంక్ యూ. అమ్మా టీచర్ గారు, జీవమణి గారు, గోలి జీవమణి గారు సత్కరిస్తున్నారు అమ్మగారిని, అయ్యగారిని. ఒక మాట వసుంధర గారు త్వరగా మాట్లాడినమ్మా, టైం అయిపోయింది. ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవుడికి వందనాలండి. ఇక్కడున్న సంఘానికి, సంఘ పెద్దలకి అందరికీ వందనాలు. అసలు మనల్ని పరలోకం చేర్పించడానికి ఈ అయ్యగారు వచ్చారేమో ఇక్కడికి అనిపిస్తుంది నాకు. అయితే అన్ని రకరకాల కార్యక్రమాలు చేసి అందరినీ దేవుడికి సన్నిహితంగా చేసి అందరం కూడా పరలోకంలో మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళము అని చెప్పేటట్లుగా అటువంటి అభయం ఇచ్చారనమాట మనందరికీ. నేను పుస్తకం రాసినప్పుడు కూడా లేడీ క్యారెక్టర్స్ గురించి ముందుగా బాగా విమర్శ చేసి బాగా రాశారమ్మ మీరు అని చెప్పారు, ఎంకరేజ్ చేశారు. అలానే ఈ సంఘానికి ఈయన ఒక వెన్నెముకలాగా, ఈయన ఒక కానుకలాగా మనందరినీ అలరించడానికి వచ్చినటువంటి పాస్టర్ గారిని బట్టి ఆ దేవాది దేవుడికి వందనాలు చెల్లిస్తూ సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి ఈ కుటుంబం అంతా వర్ధిల్లాలని, ఇక్కడ ఒక్కచోటే కాదు ఇక్కడ మీ సేవలు ఆగిపోయినాయి, ఇంకా అక్కడ మీ సేవలు ప్రారంభించండి అని దేవుడు అక్కడికి పంపించాడు వీళ్ళని అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ యొక్క నా చిన్న ప్రార్థన దేవుడు ఆలకించి వీళ్ళకి సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని దీవిస్తున్నాను. థ్యాంక్ యూ. వసుంధర గారు 2 మాటలు చెప్పండి త్వరగా. దేవుని నామాన్ని స్తోత్రం కలుగునుగాక. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు. అవకాశం ఇచ్చిన సంఘ పెద్దలకు వందనాలండి. మరి నేను పాష గారిని గురించి ఏం మాట్లాడాలనుకున్నానో అదంతా రామారావు గారు, దేవరాజు గారు చెప్పారు. అయితే నేను 2 విషయాలు మాట్లాడదలుచుకున్నాను. పాష గారిని గురించి మెయిన్ మరి ఆరాధన, మంచి సాంగ్స్, కొత్త సాంగ్స్. మా పాపను పలకరించడానికి వచ్చినప్పుడు మా పాప చెప్పింది, నా బ్రతుకు దినములు అది అమ్మకు తెలియదు అంటండి, మీరే చెప్పారంట. ఎప్పుడు చెప్తా ఉంటుంది ఆ సంగతి అని. నా చాలా సాంగ్స్ తెలీదు. ఆ పరలోకంలో ఆ సెరాపియన్స్, ఆ చెరూబియన్స్ ఎలా సర్వీస్ చేస్తారో నాకు తెలియదు, కానీ ఎలా ఆరాధన చేస్తారో కానీ ఇక్కడ ఆరాధన మాత్రం అంత డెడికేటెడ్గా, అంత డివోషనల్గా ఉంటుంది. అన్ని న్యూ సాంగ్స్, న్యూ మ్యూజిక్, అసలు చాలా 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 బాగుంటుంది. ఆరాధన అంతగా చేస్తారు, వాక్యం కూడా బాగా చెప్తారు. ఇంకా చాలా రిఫార్మ్ చేశారు ఆయన, అవన్నీ మనం ముందుగానే చెప్పుకున్నాం. ఇంకొక విషయం ఏంటంటే టైం సెన్స్. మా ఆటో ఇవాళ చెప్తే ఇట్లా పాస్టర్ గారు, అమ్మ ఏం టైం అమ్మ, మీరు ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చినప్పుడు 4ంటికి ఆయన అలారం పెట్టుకుంటా, 4 అంటే 4కే అయిపోతుంది, అంత టైం సెన్స్ అమ్మ పాస్టర్ గారు అని. అలా ఆయన దగ్గర చాలా హైలైట్స్ ఉన్నాయి, అందరూ అన్నీ చెప్పారు. నేను ఇప్పుడు చెప్పి మిమ్మల్ని బోర్ కొట్టించదలుచుకోలేదు. మరి ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఆయన దగ్గర వర్త్ ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఆయన మరి వాళ్ళని కూడా మనలాగే ఆధ్యాత్మిక మార్గంలోకి నడిపించగలడు. మరి వెళ్ళిన చోట కూడా ఆ కుటుంబం అంతా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మరి అందరూ మనం ఎంత ఆయన్ని ప్రేమించుతున్నామో వచ్చే సంఘం కూడా అలాగే ఆయన అందరిని ప్రేమించి ఎంతో రిసెప్టివ్గా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. వైడూర్యం గారు త్వరగా రండి. తర్వాత విజయశ్రీ గారు 2 మాటలే మాట్లాడాలి, ఎక్కువ మాట్లాడు, టైము చాలా అయింది. తర్వాత పెద్ద కవిత్వం ఒకటి ఉంది, మీరు సిద్ధంగా ఉండండి. మామూలు కవిత్వం కాదు, ఇప్పుడే వచ్చిన వార్త, మండిపూడి వారి కవిత్వం. ప్రైజ్ అలా. మనకున్న దేవుడు రాజశాసనాలని మార్చగలిగిన దేవుడు అని నేను నమ్ముతాను. అయ్యగారు వెళ్ళిపోతున్నారు, కానీ ఇటువంటి అయ్యగారు కావాలని నేను చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తున్నాను. అయ్యా సంఘాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, ఈ బిడ్డలు ఆత్మీయంగా ఎదగట్లేదని చాలాసార్లు ప్రార్థన చేశాను. అంత కృపగల దేవుడు ఈ పాస్టర్ గారు మనకు దయచేశారు. ఇదే పాస్టర్ గారి చేతి మీద మన మందిరం కట్టబడాలని
ఎవరెవరు కోరుకుంటున్నారో అందరూ ప్రార్థన చేయండి. ఎందుకంటే మనం కలిగిన దేవుడు రాజశాస్త్రాలు మార్చగలిగిన దేవుడు. సిన్నటి పర్మిషన్లు, ఇంకొకళ్ళ పర్మిషన్లు మనకు అవసరం లేదు. మనకు దేవుడి పర్మిషన్ ఒకటే కావాలి. నిశ్శాకొత్త స్తోత్రం రాజ్య దయగల తండ్రి, ఈ సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని మీరు అనుగ్రహించిన ఈ ఆత్మీయ సేవకుడి ప్రభ ఆ కుటుంబాన్ని మీరు దీవించి ఆశించి వదిలే చేయండి. ఎస్సేరుగా ప్రార్థన చేయగా ప్రభా రాజశాస్త్రం మార్చిన తండ్రి, మీ దాసుని తిరిగి మా మధ్యకు నడిపించండి. మీ దాసుని చేతుల మీదుగా మీ పరిశుద్ధ మందిరం కట్టబడి కృపను మాకు దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ కనికరం మా మీద రానిండి అయ్యా. మీ దయను మా యందు ఉంచండి, మీ కటాక్షం మా యందు ఉంచండి ప్రభా. ఈ సంఘాన్ని ఇంత ఆత్మీయులకు నడిపించిన ప్రభా, మీ పరిశుద్ధ నామన కోట్ల స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మీ కృపతో మరలా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మరలా మీ సేవకులు మా మధ్యకు నడిపించి మీ కృపతో నీకు సాయం చేయమని నజరేయుడైన యేసు ప్రభువు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరు మీరు విజయశ్రీ గారు 2 మాటలు. ప్రైజ్ ది లార్డ్. సంఘమందటికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అసలు ఈ అవకాశం వస్తుందో రాదో కూడా నేను చాలా విచారపడుతున్నాను. దేవుని నామ స్తోత్రం. మరొకసారి నా ముఖం తెలియని టైము, నా వాయిస్ కూడా ఫోన్లో కనీసం తెలియని టైంలో ఒకరోజు నేను చర్చికి వచ్చినప్పుడు ఒక సెప్టెంబర్ 25th అనుకుంటా అనౌన్స్మెంట్ ఇచ్చారు, చిన్న ప్రసంగాలు చేసేవాళ్ళు ఉంటే రావచ్చు అని. తర్వాత నేను మరి ఆయనకి ఎలా తెలిసాను అంటే డైరెక్ట్గా తీసుకున్నారనమాట. ఆ బ్రిడ్జ్ ఎవరంటే మన కుమార్ సార్. ఎందుకంటే అంతకుముందే నేను 15 ఏళ్ల క్రితం నుంచే నేను చర్చి మమ్మను కాబట్టి ఆ ఒక అవకాశము నాకు దొరికింది. తర్వాత అయ్యగారు నన్ను చూడకుండానే డైరెక్ట్గా వచ్చేసి మీరు కెమెరా ముందు నుంచో వచ్చని చెప్పారు. అంతా గోల్డెన్ అవకాశం ఇచ్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడాను మరి దాదాపు 5-6 ప్రసంగాలు చిన్నవి చేశాను. ఎన్నో పాటలు పాడించారు. ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే టైం లేదు కాబట్టి మరి అయ్యగారు ఆయన ప్రీచింగ్స్ విన్నప్పుడు కానీ పాటలు విన్నప్పుడు కానీ వాయిస్ సూపర్బ్ అయింది. ఆ పాటల లీడింగ్ కానీ అందరు నడపడం కానీ నేను గ్రహించింది. ఆ మెసేజెస్లో చాలా పవర్ఫుల్ అనమాట, స్టేబుల్గా చెప్తారు. ఇంతే కాకుండా సంఘాన్ని ఎంతగానో ప్రేమించినట్లుగా ఇప్పుడు మిమ్మల్ని అందరూ ఎంతమంది నాకంటే ముందు పెద్దలు చాలా ప్రెషియస్ వర్డ్స్ ఆయన గురించి చెప్పారు. మరి దాన్ని బట్టి చూస్తే ఆయన మిమ్మల్ని ప్రేమించటం కంటే కూడా మరి ఈ సంఘం అందరూ కూడాను ప్రేమించగలగడం అనేది ఒక ఎత్తు. ఇంతసేపు ఈ యొక్క సన్మాన కార్యక్రమం కొనసాగుతుందంటే మనందరి ప్రేమ కూడా ఆయన పొందుకోవడం, ఆయన కూడా అదృష్టవంతులే. వారి కుటుంబాన్ని దీవించుకాక దేవుడు బహుగా దీవించాలని ఆశీర్వదిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే మరి నా పుట్టిన ఊరు చీరాల వెళ్తున్నారు, అప్పుడప్పుడు కలుసుకునే అవకాశం కూడా దొరుకుతుందని చెప్పేసి నేను నమ్ముతున్నాను. అయ్యగారు చాలా థ్యాంక్స్ అండి. రామారావు గారు చివరిలో ఇచ్చిన చిన్న గిఫ్ట్ యాక్సెప్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు తిట్టుకున్నా కానీ సమయం లేదు. ఇంద్రాణి గారు మాట్లాడతారమ్మా. మంచిది, థ్యాంక్ యూ. ఇప్పుడు మమతా గారు, ఆఖరిగా మమతా గారు సన్మానిస్తున్నారు. ఇక అయిపోయింది సమయం. ఈ కార్యక్రమానికి అందరూ సహకరించినందుకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇక్కడితో ముగిసింది. అందరూ కూడా పాస్టర్ గారి గురించి ప్రార్థన చేయండి. సహకరించినటువంటి సంఘానికి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమయాన్ని రెవరెండ్ మరి నామా నవీన్ గారికి అప్పచెప్తూ ఉన్నాం. చక్కగా మాస్టర్ గారు ఒక మాట మాట్లాడితే, మీరు రాలేదు కదా, ఎక్కడ ముందు కూర్చోలేదు, ఎక్కడ కూర్చుంటే ఎట్లా కుదురుదు? రండి, మీరే ఫస్ట్ అనుకుంటే ఆఖరికి వచ్చారు. పాస్టర్ గారు గురువు గారు ఆయన. ఎప్పుడు పాస్టర్ గారు ఇక్కడ కూర్చుంటారు.
మనసానందము పొందుట కన్నను మరి ఏ భాగ్యము కలదన్నా. మనసానందము పొందుట కన్నను మరి ఏ భాగ్యము కలదన్నా. అనుమానమునిక నకిల సుఖంబుల దినముక గడికొక తీరయ్యోంజు. మనసానందము పొందుట కన్నను మరి ఏ భాగ్యము కలదన్నా.